నాన్ వెజ్కి కూడా కాంపిటీషన్ ఇచ్చే డిష్ ఏదైనా ఉందంటే అది చోలే మసాలా మాత్రమే. చోలే మసాలా అంటే దాన్ని చోలే ఆర్ మన వైట్ చిక్పీ అంటారు కదా, దాంతో చేస్తామన్నమాట. ముందు రోజే అది నానబెట్టుకోవాలి. అది కంపల్సరీ 12 hours నానిపోవాలి. కొంచెం ఇలా పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ అండ్ 4గా కట్ చేసిన టొమాటోస్ తీసుకుంటున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్లో. ఇప్పుడు ఆయిల్లో మన హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసి దాంట్లో ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకొని పచ్చివాసన పోగొట్టాలి. నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ అది కూడా వేసి కాసేపు అలా మూత పెట్టుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనము నానబెట్టుకున్న చెనా, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ చోలే మసాలా, పెప్పర్ పౌడర్, కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని మంచి కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వరకు మూత పెట్టుకోవాలి. ఈ లోపు మనము బటర్ మిల్క్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసి చూడండి, అసలు కూర టేస్టే మారిపోతుంది, నాన్ వెజ్ లాగా అయిపోతుంది అనమాట. సో మంచిగా బటర్ మిల్క్ యాడ్ చేసుకొని ఒక 2 to 3 glasses ఆఫ్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇది బాగా కలుపుకున్న తర్వాత కంపల్సరీ ఒక 3 to 4 విజిల్స్ అయితే ఈజీగా పడుతుంది, అది మంచిగా కుక్ అవ్వాలంటే మాత్రం. ఇప్పుడు చూద్దాము, మంచిగా ఆయిల్ తేలి సూపర్గా కుక్ అయిపోయింది. ఆల్మోస్ట్ మటన్ కర్రీ లాగా ఉంటుంది అనమాట ఇది. దీంట్లో కొంచెము కొత్తిమీర, కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు అండ్ కట్ చేసుకున్న చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. ఇది వేడిగా చపాతీతో కానీ అన్నంతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రెసిపీస్.